జ్యోతిష్యంలో కార్తె విజ్ఞానం అంటే చాలా గొప్పది అని అంటారు. ఏంటి ఈ కార్తె విజ్ఞానం అంటే? అసలు జ్యోతిషం అంటేనే కార్తె విజ్ఞానం. కార్తె అంటే కొల ప్రమాణమైనటువంటి కొలతో కూడుకున్న కాల ప్రమాణం అని అర్థం. అశ్విని, భరణి, కృత్తిక ఇలాగా రేవతి వరకు ఉండేటటువంటి 27 నక్షత్రాల సంచారం చేసేటటువంటిది వృత్తాకార రూపంలో సూర్య గ్రహానికి సంబంధించి నక్షత్రమైనప్పటికీ జ్యోతిషంలో సూర్యుడిని గ్రహం అనే గుర్తిస్తుంది ఈ శాస్త్రం. సూర్య గ్రహానికి సంబంధించి 360 రోజుల కాలానికి సంబంధించిన వృత్తంలో 27 నక్షత్రాల కాలంలో ఒక్కొక్క నక్షత్రం వద్ద ఈ సూర్యగ్రహం సంచారం చేసేటటువంటి కాల ప్రమాణానికే కార్తె అని పేరు. ఒక్కొక్క కార్తె 13-14 రోజుల ప్రమాణం ఉంటుంది. వెరసి 27 నక్షత్రాల కాలంలో ఈ 360 రోజుల కాలము పూర్తి చేయబడుతుంది. కనుక కార్తె విజ్ఞానం అంటే అశ్విని మొదలుగా రేవతి వరకు ఉండేటటువంటి ఒక్కొక్క నక్షత్ర ప్రమాణంలో ఉండే సూర్య సంచాల అవధి, పరిధి అని చెప్పుకోవాలి. ఇందులో కృత్తిక కార్తె, రోహిణి కార్తె, ఈ కార్తెలలో ఈ రెండింటిలో మరీ ముఖ్యంగా భూమి దగ్ధమవుతున్నదా ఏమి అన్నంత వేడి ఉంటుంది. తదుపరి మృగశిర కార్తె, తొలకరి వర్షాలు కురవడం ఆరంభమవుతాయి. అంతవరకు మండిపోయిన ఈ భూమి పైన ఒక్కసారిగా నీరు పడడంతో చిలకరింపులు, కులపరింపులు, పులకరింపులు అలా రావడంతో ఆ భూమి పులకరించి ఒక్కటి అంకురాలు ఆరంభం కాగా రైతు భూమిని దున్నే ప్రయత్నాలు శ్రీకారం చుడతాడు. మృగశిర కార్తె తక్కువగా వర్షాలు కురుస్తాయి, కానీ రైతు ఈ మృగశిర కార్తెలోనే భూమిని చదును చేసి పంట పండించే నిమిత్తమే దున్నడం, వ్యవసాయ యోగ్యం చేయడం కోసం ప్రయత్నాలు ఆరంభం చేస్తాడు. తదుపరి ఆర్ద్ర కార్తె ప్రవేశం. మృగశిర కార్తె ఆరంభం అయిన రోజు బెల్లం, ఇంగువ స్వీకరిస్తాం. మాంసాహారం స్వీకరించేటటువంటి వారు చేపలు తింటారు. ఆర్ద్ర కార్తె ప్రవేశం, ఈ ప్రవేశం నాడు ఉండేటటువంటి నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము, ప్రవేశ కాలము, ప్రవేశ లగ్నము, ప్రవేశ వారము, వాటి పేర్లతో కూడా కొంత ఫలితాలను జ్యోతిర్విజ్ఞానం, పంచాంగ శాస్త్రం మనకు వివరిస్తుంది. ఆర్ద్రలో కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత, జానపదుల మాట. కార్తె విజ్ఞానం అంటే ఏ కార్తె కాలంలో ఎక్కువ వర్షం, తక్కువ వర్షం, ఎండ, గాలి, దుమారం, వడగళ్ల వాన, ఏ కార్తెలో ఎప్పుడు ఏది కురవబోతుంది అని చెప్పేది వ్యవసాయ పంచాంగం. పూర్వం అదే ప్రధానమైన పంచాంగం. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అని వేద ప్రమాణం. యథార్థమైన, అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, మొదటిది అయిన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేటటువంటి కార్తె విజ్ఞానాన్ని పెంచి పోషించుకొని నేటి కాలానికి 48 సంస్కారాలు పాటించే నిమిత్తమై వివిధమైన ముహూర్తాలను కూడా చూచే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అనేక పట్టికలతో సమగ్రమైన పంచాంగాన్ని నేడు మనం రూపొందించుకున్నాం. పంచాంగానికి మూల బీజం కార్తె విజ్ఞానం. కార్తె విజ్ఞానం అంటే భౌగోళికంగా కాలంలో వచ్చే మార్పులు, ప్రపంచంలో మనం గుర్తించేటటువంటి గ్రహింపులు సూచించేటటువంటి విజ్ఞానం అని చెప్పుకోవాలి.